తీసుకున్న వాళ్ళందరూ కూర్చోవాలండి. మహాలక్ష్మి గారు, పులపర్తి శ్రీనివాస్ గారు, పులపర్తి మోహన్ బాబు, వెంకటలక్ష్మి, సత్య శ్రీవల్లి గారు, భర్త తరఫున రెడ్డి వెంకట సత్యనారాయణ, నెక్స్ట్ అద్దెలి చింతపల్లి సీతామహాలక్ష్మి గారు, రావుడు సత్యనారాయణ, అద్దెలి రాజపోతు కడలి నాగలక్ష్మి, పెండం సూర్యనారాయణ గారు, నెక్స్ట్ తిరుపతిపురం పరిగేడు, నెక్స్ట్ మాపులు చంద్రపల్లి నుంచి తాటిపట్టి శేఖర్ గారు, నరాశెట్టి శేఖర్ గారు, అది అవ్వాలి కదా అక్కడ రావాలండి. ధర్మశెట్టి కేదారేశ్వరి గారు, వద్దరాజు లక్ష్మి గారు, వల్లం శ్రీరామ అండి, తమ్మనపల్లి, నెక్స్ట్ మందాలపల్లి లక్ష్మి గారు, నెక్స్ట్ పలహారం మధుపూర్ రత్నకుమారి, నెక్స్ట్ 24 వరకు నుంచి తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి తణుకు టౌన్, తణుకు రూరల్ మండల్, అత్తిలి, ఇరగవరం మండలంలో ఉన్నటువంటి దాదాపు 79 మంది లబ్ధిదారులకు 47,76,000 రూపాయల విలువైనటువంటి చెక్కులను అందించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్నారో అటువంటి వారికి వారి మీద ఆర్థిక భారం పడకూడదనే ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక పెద్ద కొడుకుగా వారి ఆర్థిక భారం పడకుండా వారందరినీ కూడా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో సీఎం రిలీఫ్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో దాదాపు 1,265 మందికి 9,30,27,000 రూపాయలు టోటల్గా సీఎం రిలీఫ్ ద్వారా ఇప్పటి వరకు కూడా అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వీరిలో చాలామంది క్రిటికల్ కేర్ హెల్త్ ప్రాబ్లం ఉండడం వలన చేయించుకున్నటువంటి క్రిటికల్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. వారందరినీ కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ఈరోజు వారికి ఎటువంటి ఆర్థిక భారం కూడా వారి మీద కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క హెల్త్ రికార్డును మెయింటైన్ చేసే విధంగా వారు ఆరోగ్యాన్ని అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వారి హెల్త్కి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా సెంట్రలైజ్ చేసే విధంగా సంజీవని పథకాన్ని కూడా ఆగస్టు నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి వారి హెల్త్ రికార్డుని అంతా కూడా డిజిటలైజ్ చేసి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆరోగ్యం వైద్య సదుపాయాలు అందే విధంగా కూడా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీసుకొస్తుంది. దీనికి సంబంధించి దాదాపు ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు బీమా కల్పించే విధంగా 25 లక్షల రూపాయల వరకు వారు అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా చేయించుకునే విధంగా కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తుంది. దానికి ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేసి ఈరోజు వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నూతనంగా ఎవరైతే వైద్యులు లేని చోట వైద్యులను రిక్రూట్ చేయడం కానీ అలాగే వివిధ పథకాల ద్వారా వైద్యం సంబంధించినటువంటి ఈరోజు అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా ఈరోజు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి చదువుకునేటటువంటి స్టూడెంట్స్ అందరికీ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఐ స్క్రీనింగ్ చేయించేటటువంటి పథకాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విధంగా ఇప్పటి నుంచి జూలై నెల నుంచి
రాబోయే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చి వరకు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఐ స్క్రీనింగ్ చేసి వారికి ఏదైనా కంటి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో అభివృద్ధిని, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తుంది. ఈ విధంగా మన నియోజకవర్గంలో కూడా ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలన్నీ కూడా అందించే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.